హాయ్ ఫ్రెండ్స్, నవ్ యూ సీ మీ నవ్ యూ డోంట్ ఈ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కొంతమంది మెజిషియన్స్ జనాల్ని హోలోగ్రామ్తో మోసం చేస్తూ వాళ్ళని అలరిస్తూ మంచి మెజిషియన్స్గా పేరు తెచ్చుకుంటారు. అలాంటి వ్యక్తులు వెరోనికా అనే ఒక డైమండ్స్ అమ్మే స్త్రీ దగ్గర నుంచి ఆ డైమండ్ని కొట్టేయడం కోసం ఏం చేశారు, అసలు ఈ వెరోనికా ఎవరు, ఆమెకు వచ్చిన బెదిరింపు కాల్ చేసింది ఎవరు, ఆమె దాస్తున్న రహస్యం ఏంటి, ఆ రహస్యానికి ఈ నలుగురు మెజిషియన్స్కి ఉన్న సంబంధం ఏంటి అన్నది మిగిలిన కథ. ఈ సినిమా స్టార్టింగ్ చాలా బాగా మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. డైమండ్ని చోరీ చేసే క్రమంలో నలుగురు మెజిషియన్స్ ఏం చేశారు, ఆ డైమండ్ని కాజేయడం కోసం ఎలాంటి ఎత్తులు వేశారు, ఇవన్నీ చాలా బాగుంటాయి. అలాగే వెరోనికా పాత్రలో నటించిన జేమ్స్ బాండ్ హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. ఇక నలుగురు మెజిషియన్స్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ సిరీస్లోని ముందు రిలీజ్ అయిన సినిమాల్లోని కొన్ని పాత్రలు ఈ సినిమాలో కనిపిస్తాయి. అలాగే క్లైమాక్స్లో కూడా ఒక చిన్న స్పెషల్ అపీరెన్స్ ఉంటుంది. దాన్ని కూడా మనం క్లైమాక్స్లో చూడొచ్చు. ఆ స్పెషల్ అపీరెన్స్ కూడా బాగుంటుంది. ఇక కొన్ని యాక్షన్ సన్నివేశాలు చాలా బాగా తీశారు. ముఖ్యంగా డైమండ్ దొంగతనం హైలైట్గా ఉంటుంది సినిమా మొత్తానికి. రిచ్గా అనిపిస్తుంది సినిమా చూస్తున్నంతసేపు. అయితే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం స్లో అయినట్లు ఉంటుంది. ఇంటి దగ్గరికి వెళ్ళడం, ఆ ఇంటికి ఒక పెద్ద తలుపు, కుల్జా సిమ్ అన్న టైప్లో దాన్ని ఓపెన్ చేయడాలు, ఇవన్నీ ఓకే అనిపిస్తాయి. మళ్ళీ క్లైమాక్స్కి వచ్చేసరికి దర్శకుడు అసలు సీక్రెట్ని మెల్లిగా రివీల్ చేస్తూ ఇంట్రెస్ట్గా ముగించాడు సినిమాని. పర్వాలేదు అనిపిస్తుంది. ఈ సినిమా ఒకసారి చూడొచ్చు. అలాగని ఈ సిరీస్లో ముందు రిలీజ్ అయిన 2 సినిమాలంతా గొప్పగా అయితే లేదు. ఈ సినిమా ఇంగ్లీష్లోనే రిలీజ్ అయింది. ఫోటోగ్రఫీ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది, విఎఫ్ఎక్స్ కూడా బాగుంటాయి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?